అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. వెల్కమ్ టు వికటయాత్రి రిపోర్టింగ్ ఫ్రమ్ నమ్మ బెంగళూరు. ముందుగా అందరూ నన్ను క్షమించాలి, ఎందుకంటే నేను వీడియో పెట్టి చాలా మంత్స్ అయింది, చాలా నెలలు అయిపోయింది పెట్టి. సో ఈరోజు వీడియో వచ్చేసి బెంగళూరులో బెస్ట్ బ్రేక్ఫాస్ట్, బెస్ట్ లంచ్ ఎక్కడ చెప్తా, సబ్స్క్రైబ్ కొట్టేసింది. బెంగళూరులో మీరు ఎక్కడ దిగినా సరే మెట్రో అనేది ఈజీగా క్యాచ్ చేసేయచ్చు. సో ఆ మెట్రోని క్యాచ్ చేసుకుని నేషనల్ కాలేజ్ మెట్రో, గ్రీన్ లైన్ లో నేషనల్ కాలేజ్ మెట్రో ఉంది కదా, ఆ మెట్రోకి అయితే చేరుకోండి. ఈ నేషనల్ కాలేజ్ మెట్రో దగ్గర ఒక బ్యూటిఫుల్ ఓల్డ్ హిడెన్ స్పాట్ ఒకటి ఉంది. చాలా ఓల్డ్ రెస్టారెంట్ అనమాట అది. అప్పటి నుంచే రన్ చేస్తున్నారు. అక్కడ తీసుకెళ్తాను ఇప్పుడు. ఏముంది అక్కడ, ఏం తినచ్చు, ఫేమస్ ఏంటి అని. దోశ ఫేమస్ అనమాట అక్కడ. ఐటమ్ వచ్చేసి ఏంటబ్బా రెస్టారెంట్ అన్నాడు, ఏదో పూల మార్కెట్ తీసుకొచ్చాడు అనుకుంటున్నారేమో. ఆ పూల సందులు ఉన్నాయి కదా, పూల షాపులు, ఆ షాపుల మధ్యలోనే ఉన్నది రెస్టారెంట్. ఎస్, మీరు తమిళలో చూసిన దోశ విద్యార్థి భవన్ దోశ. ఇది విద్యార్థి భవన్ అనమాట. చూసారా, సిన్స్ 1943 అంటే స్వాతంత్రం రాకముందు నుంచి ఉంది హోటల్. సో ముందుగా టోకెన్ అయితే ఇస్తారు. టోకెన్ మీద ఆల్ఫాబెట్ ఉంది, H9 అని ఉంది చూసారా. ఒక నెంబర్ కి ABCDలో A1 to 30 ఉంటాయి. అలాగే 2 రోజు ముందు దాటి ఇచ్చారు నాకు. ఎంత పడుతుందో చూడండి, ఆ పెయింటింగ్స్ చెప్పేస్తున్నాయి, హోటల్ పెయింటింగ్స్. టోకెన్ అయితే తీసుకుని 1 గంట అవుతుంది, కానీ ఆడ ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. వెయిట్ చేస్తూనే కాలం గడిచిపోతుంది. ఈ బొమ్మలు చూస్తూ సంతోషపడ్డమే, ఆకలేసినా సరే. ఇది చాలా ఫేమస్ అండి. గూగుల్ మ్యాప్స్ లో కూడా రివ్యూస్ చూడండి మీరు. చాలా అంటే చాలా. స్విగ్గీ, జొమాటోలో సపరేట్ కౌంటర్ ఉంది చూసారా. సో ఈ రోజు అయితే క్రౌడ్ తక్కువ ఉందని చెప్పచ్చు. యాక్చువల్లీ మొత్తానికి లోపలికి అయితే వెళ్ళిపోయాను. ఈ కిచెన్ పక్కనే లోపల సీటింగ్ ఏదో ఇచ్చాడు. కిచెన్ కూడా చాలా హైజీన్ గా ఉంది. సో ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ టేస్ట్ చేద్దాం అని చెప్పి ముందుగా ఖారాబాత్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఖారాబాత్ అంటే ఏంటో కాదండి, మసాలా ఉప్మా. కాకపోతే ఇది సాంబారిక్ మసాలా టైప్, కర్ణాటక ఫ్లేవర్స్. ఓకే, బాగానే ఉంది, తినొచ్చు. మనకైతే ఒకసారి ఎక్కుతుంది, ఒకసారి అయితే తినొచ్చు, తర్వాత అయితే తినలేం. సరే, ఇంకా ఖారాబాత్ అయిపోయింది. ఇంకేమన్నా దోశ వచ్చేలో పూరి చెప్పా. పూరి కర్రీలో కొబ్బరి కలిపి హేడండి బాబోయ్. ఇది కేరళ కర్ణాటక అర్థం కాలేదు ఒక్కసారి బాబోయ్. అసలు అలా పూరిని తిట్టుకునే లోపే మన దోశ అయితే వచ్చేసింది. విద్యార్థి భవన్ స్పెషల్ దోశ. స్పెషల్ దోశ ఏంటి, ఈ దోశ మనకు వస్తుందా? మనకేనా? మనకే. ఎక్కడ పెట్టాడు చూసారా. ఒక అరిటాకు కానీ పేపర్ కానీ ఏమీ లేదు. డైరెక్ట్ మన ఇంట్లో ఎలా తింటాం, స్టీల్ ప్లేట్లు అలా పెట్టిచ్చేసాడు. ఇది కూడా కిచెన్ హైజీన్ కాబట్టి నీట్ గా ఉంది. చట్నీలు మాత్రం అలా గిన్నెలు పట్టుకుని పోస్తూనే ఉంటారు. కొబ్బరి చట్నీ ఇది కూడా, కానీ కొబ్బరి కర్రీ కన్నా కొబ్బరి చట్నీ బెటర్ అనుకోండి. సో అసలు దోశ ఏంది, లోపల ఏంటో చూద్దామంటే, లోపల అయితే మసాలా స్టఫింగ్ ఉంది. ఎల్లో కలర్ మసాలా స్టఫ్, మామూలు మన ఊర్లో మసాలా దోశ లాగా. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే, ఇది నెయ్యి వేసి కలుస్తారు కదా, ఆ కమ్మదనానికి కొబ్బరి చట్నీతో తింటే అబ్బా అబ్బా ఇంకా మామూలుగా లేదు అసలు. చాలా బాగుందండి. ఇప్పుడు అర్థమైంది ఇదే బెస్ట్ బెంగళూరు దోశ అని ఎందుకంటారో. సూపర్, ట్రై చేయొచ్చు పక్కా. ఇంకా స్వీట్ కోసం స్వీట్ బాత్ చెప్పా. ఇంకా బెంగళూరు వచ్చి కాఫీ తాగకపోతే అలా ఫిల్టర్ కాఫీ. ఇంకా అలా తినేసి బయటకు వచ్చేసా. ఎంతైనా చదువుకున్న వాళ్ళే డిసిప్లినే. చూసారా లైన్ ఎలా కట్టారు. ఈ మాత్రం జనాలు మన అమీర్పేటలో ఎలా లైన్ కడితేనే ఎంత బాగుండు. అది అవదలేమ్మా. సరే, లంచ్ కి అయితే ఎక్కడికి వచ్చాను చూసారు కదా, మేఘనా ఫుడ్స్. ఇవి బెంగళూరులో చాలా అవుట్లెట్స్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. నేనైతే జయానగర్ మేఘనా ఫుడ్స్ కి అయితే వచ్చాను అనుకుంటా. జయానగర్ ఇది. ఎక్కడైనా లోపలికి అయితే వెల్కమ్ బోర్డు ఉంటుంది చూసా, ఇక్కడ వార్నింగ్ బోర్డు ఉంది, వి లవ్ మేఘనా అని. అన్ని అవుట్లెట్స్ ఉన్నాయి అనమాట బెంగళూరులో. చాలా ఫేమస్ బిర్యానీ, స్పైసీ లవర్స్ కి ఎస్పెషల్లీ. అందరూ హైప్ ఇచ్చినట్టు విద్యార్థి భవన్ అయితే వెళ్ళిపోయాను. దోశ తిన్నాను, చాలా బాగుంది. ఇంకా లంచ్ టైం అయింది. బెంగళూరులో బెస్ట్ బిర్యానీ అంటే ఎవరు అడిగినా సరే మేఘనా బిర్యానీనే చెప్తున్నారు. చూద్దాం ఆ మేఘనా బిర్యానీ అంత హైప్ ఉందా లేదా అనేది. నేను వెజిటేరియన్ కాబట్టి పన్నీర్ బిర్యానీ చెప్తున్నా. పన్నీర్ బిర్యానీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అంట. ఎలా ఉంటుందో చూసి చెప్తా. ఇదిగోండి, చికెన్ ప్రేమకు ఇక్కడ ఫేమస్ బోన్లెస్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే. ఇది కూడా స్పైసీగా ఉంటుంది. ఎంజాయ్ చేసాను చూసి. నేను వెయిట్ చేసిన వెయిట్కి అబ్బా చూసారా, జ్యూసీ పన్నీర్ బిర్యానీ అయితే వచ్చేసింది. వాడు అలా వేస్తుంటే అసలు ఆ స్మెల్కి, మసాలా వాసనకే తల తిరిగేస్తుంది. ఏంట్రా ఎంత ఘాటుగా ఉంది, బాగుంది చూడడానికి, తినడానికి ఎలా ఉంటుంది. ఇంకా ఆగలేకపోతున్నా సార్ తినడానికి. ఇంకా ఫస్ట్ స్పూన్ నోట్లో పెట్టుకోగానే జుమ్మంది నాదం. ఎంత బాగుంది రా బాబు, ఎంత బాగుంది, చాలా బాగుంది అసలు. బాగా జ్యూసీగా ఉంది. నాకు బావర్చీలో పన్నీర్ బిర్యానీ గుర్తొస్తుంది. ఫుల్ టైం బిర్యానీ చాలా జ్యూసీగా బాగుంది. ముందు 2 స్పూన్లు పెట్టుకోగానే బాగానే ఉంది. 2 స్పూన్ల తర్వాత ఇదేమిటమ్మా కారం కారం మైకం కమ్మిందా, ఇదేమిటమ్మా కారం కారం బుర్రలో వద్దులే సెన్సార్.
తినలేక తినేసాను, మొత్తానికైతే అవగొట్టాను. స్పైసీ లవర్స్కి అయితే సూపర్ బిర్యానీ అండి ఇది. ఇదండి వాళ్ళ వీడియో, బెస్ట్ బిర్యానీ అండ్ బెస్ట్ దోశ చూపించాను బెంగళూరులో. మీకు ఈ వీడియో నచ్చిందా, ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా? ఇలాంటి మరిన్ని వీడియోస్ ఛానల్లో వస్తాయి, ఫుడ్ వీడియోస్, టూర్ వీడియోస్ అన్ని. సో ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, మళ్ళీ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మాత్రం మర్చిపోకండి.